ఓం నమ శివాయ. ఈరోజు మనం కార్తీక పౌర్ణమి యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. అలాగే కార్తీక పౌర్ణమి యొక్క కథ గురించి కూడా విందాం. ముందుగా కార్తీక శుద్ధ పౌర్ణమి లేదా కార్తీక పున్నమి అనగా కార్తీక మాసములో శుక్లపక్షములో పున్నమి తిథి కలిగిన 15వ రోజు. కార్తీక మాసములో పౌర్ణమి రోజు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ కార్తీక పౌర్ణమి అనేది హరిహరులకు అత్యంత ప్రీతికరమైన మాసం. అన్ని మాసాల్లోనూ కార్తీక మాసానికి ఒక ప్రత్యేకత కలిగినది అని వేదాలు పురాణాలు చెబుతున్నాయి. శివునికి విష్ణువునకు ఇద్దరికి ఎంతో ఇష్టమైన మాసం కావున ఈ ఇద్దరు దేవుళ్లను పూజించడం వలన కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని నమ్మకం. ఈ మాసంలో ప్రతి దినమూ పవిత్రమైనదే. ఈ రోజున చేసే ప్రతి పనికి అనంతమైన పుణ్యం లభిస్తుంది. సంవత్సరంలో 365 రోజులకు గుర్తుగా 365 వత్తులతో దీపం వెలిగిస్తారు. దీని వలన ఏడాది పొడవునా దీపారాధన చేసిన ఫలితం దక్కుతుంది. దేవాలయాల్లో తులసికోట వద్ద, ఉసిరి చెట్టు వద్ద లేదా నదీ తీరంలో దీపాలు వెలిగించి వాటిని నీటిలో వదలడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి అత్యంత మహిమాన్వితమైనదని పురాణాలు చెబుతున్నాయి. ఈ పౌర్ణమి రోజున శివాలయాల్లో రుద్రాభిషేకం చేయించిన వారికి సకల సంపదలు దరిచేరుతాయి. కార్తీక పౌర్ణమి రోజున అత్యంత ప్రసిద్ధమైన వ్రత కథ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. పూర్వకాలంలో ఒక పేదరాలు ఉండేది. ఆమెకు భగవంతునిపై అపారమైన భక్తి. అయితే ఆమె అజ్ఞానం కారణంగా తెలియకుండా కొన్ని తప్పులు చేసేది. ముఖ్యంగా కార్తీక మాసంలో నియమ నిష్టలు పాటించడంలో లోపం ఉండేది. ఆమె ఎప్పుడూ కార్తీక పున్నమి రోజున దీపం పెట్టకుండా దోసకాయలు, వంకాయలు వంటివి తిని వ్రతాన్ని ఉల్లంఘించేది. కాలక్రమేణా ఆ పేదరాలు మరణించింది. కార్తీక మాసంలో చేసిన దోషాల కారణంగా ఆమెకు మరుజన్మలో కుక్కగా జన్మ లభించింది. ఆ కుక్క ఒక ధనవంతుడి ఇంట్లో పెరిగింది. ఆ ధనవంతుడు పరమ శివభక్తుడు. కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం శివారాధన, దీపారాధన, దాన ధర్మాలు అత్యంత భక్తి శ్రద్ధలతో చేసేవాడు. ఒక కార్తీక పున్నమి రోజున ఆ ధనవంతుడు గంగా స్నానం చేసి తడి బట్టలతో ఉన్నాడు. శివార్చన కోసం దీపాలు వెలిగించి తాను తీసుకువెళ్తున్న శివలింగాన్ని ఆ ఇంటి కుక్క తెలియక తన తోకతో తాకింది. కుక్క తోక తాకడం వల్ల శివలింగం అపవిత్రమైందని భావించిన యజమాని కోపంతో ఆ కుక్కను కర్రతో బలంగా కొట్టాడు. యజమాని కోపం చూసి భయపడిన ఆ కుక్క వెంటనే పక్కనే వెలుగుతున్న దీపాల మధ్య నుండి పారిపోయింది. అలా పారిపోయేటప్పుడు ఆ దీపాల్లోని నూనె కుక్క తోకకు, శరీరానికి అంటింది. ఆ నూనె అంటిన కుక్క వెలుగుతున్న దీపాలలో పడకపోయినా నూనెతో తడిసిన తోకను అడ్డదిడ్డంగా తిప్పడం వల్ల కొన్ని దీపాలు ఆరిపోయాయి, కొన్ని దీపాలు వెలిగాయి. ఆ క్షణంలో ఆశ్చర్యకరంగా ఆ కుక్కకు తాను గత జన్మలో చేసిన తప్పులు, పున్నమి వ్రత భంగం గుర్తొచ్చాయి. అలాగే కార్తీక దీపాలను అంటించడం, ఆర్పడం అనే 2 క్రియలు తెలియకుండానే తన చేతిలో జరిగాయి. ఆ రాత్రే యమధర్మరాజు ఆ ధనవంతుడి కలలోకి వచ్చి ఇలా చెప్పాడు: నీవు కార్తీక మాసంలో అపారమైన భక్తితో దీపాలు వెలిగించినా నీ ఇంటి కుక్క గత జన్మలో కార్తీక పున్నమి వ్రతాలు చెడగొట్టింది. కానీ ఈరోజు తెలియకుండానే అది దీపారాధనను కొంతవరకు నూనె అంటడం ద్వారా, కొన్ని వెలిగించడం ద్వారా నిర్వహించింది. ఈ చర్య కారణంగా దాని గత జన్మ దోషాలు తొలగిపోయాయి. ముఖ్యంగా దానికి శివుని ప్రసాదం తగిలింది. గంగా స్నానం చేసిన నీటి తుంపరలు దాని మీద చిలకరించాయి. దాని పూర్వ పాపాలు పోయాయి. దానికి విముక్తి లభించింది. ఈ మాటలు విని ఆశ్చర్యపోయిన ధనవంతుడు మరుసటి రోజు కుక్కను చూడగా ఆ కుక్క తన దేహాన్ని చాలించి ఉంది. దానికి మోక్షం లభించింది. ఈ కథ నుంచి మనం తెలుసుకోవలసినది, మనకి తెలియచేసింది ఏమిటి అంటే, తెలియక చేసిన చిన్న దీప సంబంధిత కార్యం ఏదైనా కార్తీక పున్నమి రోజున గొప్ప ఫలితాన్ని ఇస్తుందని ఈ కథ తెలియచేస్తుంది. అలాగే గత జన్మలో వ్రతం భంగం చేస్తే ఎంత కష్టం వస్తుందో, ఆ దోషం ఎలా వెంటాడుతుందో తెలుపుతుంది. ఈ రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా దీపారాధన చేయాలని, నిష్టను పాటించాలని చెప్పడమే ఈ కథ యొక్క ముఖ్య ఉద్దేశం.
ఈ కథను కార్తీక పౌర్ణమి రోజున భక్తులందరూ తప్పకుండా వింటారు. దీనిని విన్నవారికి సకల పాపాలు తొలగి మోక్షం లభిస్తుందని నమ్మకం.